హలో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఒక అదిరిపోయే సూపర్ ఎక్సైటింగ్ గుడ్ న్యూస్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. మన దేశంలోనే అతిపెద్ద పవర్ సెక్టర్ కంపెనీ అయిన ఎన్టీపీసీ, మీ అందరికి కూడా తెలుసు. ఆ ఎన్టీపీసీ నుండి దాని యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుండి ఒక అఫీషియల్ మేజర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి వివరిస్తాను. మొత్తం 114 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వింటే మాత్రం మీకు షాక్ అవుతారు. బేసిక్ పేనే 40,000 నుండి మొదలై మ్యాక్సిమం 2,40,000 వరకు ఉంటుంది. మీ దగ్గర డిప్లొమా ఉన్నా కానీ లేదా బీఈ బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారు కానీ పవర్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇది. ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ను ఏ ఒక్కటి మిస్ కాకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మిస్ అవ్వచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు కానీ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినవి కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం అప్లై చేసే ముందు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి అసలు ఏంటి ఇది ఎన్జీఎల్ అంటే ఏంటి అనేది చూసుకుంటే మనము ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ అండి. మన దేశం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు ఎంత వేగంగా దూసుకుపోతుందో మీ అందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే ఈ ఎన్జీఎల్ కంపెనీ కూడా రాబోయే 2032 నాటికి ఏకంగా 60 గిగావాట్ల ఇన్స్టాల్ కెపాసిటీని సాధించి ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్తో ఉంది. ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో కానీ సైట్లలో కానీ కస్టమర్ సంబంధించినటువంటి జాయింట్ వెంచర్ సంబంధించినటువంటి ఆఫీసులలో కానీ పోస్టింగ్ అనేది ఉండవచ్చు. కాబట్టి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు పాన్ ఇండియా లెవెల్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం నోటిఫికేషన్లోని మొదటి పోస్ట్ గురించి చాలా జాగ్రత్తగా వినండి. పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసెట్ మేనేజ్మెంట్ లేదా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పొజిషన్స్ అండి. ఇవి గ్రేడ్ వచ్చేసి ఈఓ గ్రేడ్. మొత్తం దీనికి 100 పోస్టులు అనేది ఉన్నాయి. ఇప్పుడు కేటగిరీ వైజ్ ఈ వేకెన్సీలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. జనరల్ అభ్యర్థులకైతే 41 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ అభ్యర్థులకైతే 15 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ అభ్యర్థులకు 7 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి అయితే 27 పోస్టులు ఉన్నాయి. మరియు ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 10 పోస్టులు ఉన్నాయి. అంటే అన్ని కేటగిరీ వారికి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది చూసుకుంటే మీరు ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఏ బ్రాంచ్లో వాళ్ళు ఎలిజిబిలిటీ అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్. మీరు స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఏఐసిటిఈ యూజీసీ గుర్తింపు పొందిన అన్ని ఇన్స్టిట్యూట్ నుంచి జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయి ఉంటే చాలండి. పర్సంటేజ్కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఏది కూడా వారు ఈ నోటిఫికేషన్ అయితే అడగడం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం ఉండాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టు కనీసం 10 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. మీ ట్రైనింగ్ పీరియడ్ని కూడా ఇందులో కౌంట్ చేస్తారు. అంటే మీరు ఎవరైనా క్వాలిఫికేషన్ బిఫోర్ మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అలాంటివి చేసిన దాన్ని కూడా మీకు క్వాలిఫికేషన్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఈ 10 ఏళ్ళ అనుభవం ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో కానీ, పిఎస్సిలో కానీ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పవర్ సెక్టార్లో కానీ ఉండవచ్చు. కాబట్టి ఏమిటంటే ఈ 10 ఏళ్లలో కనీసం 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా 50 మెగావాట్లకు లేదా అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ లేదా విండ్ ప్రాజెక్టుల యొక్క ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లేదా అసెట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ అండ్ శాలరీ ఎంత వస్తుందని చూసుకుంటే ఈ పోస్ట్కి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 40 సంవత్సరాలు. ఇక శాలరీ స్కేల్ వచ్చేసి 30,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. జాయిన్ అవ్వడమే మీ ఇనిషియల్ బేసిక్ పే అయితే 40,000తో స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు డియర్నెస్ అలవెన్సెస్, కంపెనీ రూల్స్ ప్రకారం ఇతర అలవెన్సెస్, టర్మినల్ బెనిఫిట్స్ అన్నీ లభిస్తాయి. అంటే స్టార్టింగ్ చేతికి మీకు మాత్రం భారీ మొత్తం అయితే వస్తుంది, మంచి శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి ఒక టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అండి. డిప్యూటీ జనరల్ మేనేజర్ E6 గ్రేడ్కి సంబంధించిందండి. దీనికి మొత్తం 14 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే యూఆర్కి 8, యూఆర్కి వచ్చేసి 8, ఎస్సీ వారికి 1, ఎస్టీ వారికి 1, ఓబీసీ వారికి 3, ఈడబ్ల్యూఎస్ వారికి పోస్టులు అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే చూసుకుంటే
మీరు ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈ బీటెక్లో చేసిన వారే ఉండాలి. బ్రాంచ్లు అయితే చూసుకుంటే ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ మరియు మెకానికల్. ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ లేదా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మాత్రం జస్ట్ పాస్ అయితే మార్కులు ఉంటే మాత్రం సరిపోతుంది. దీని ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ చాలా క్రూషియల్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇందులో కనీసం 12 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో కనీసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సోలార్ లేదా విండ్ ప్రాజెక్ట్ డెలివరీ సంస్థలో చేసి ఉండాలి. అంతేకాకుండా మీరు మీ కెరీర్లో కనీసం 2 సంవత్సరాలు సైట్ ఎక్స్పీరియన్స్ 50 మెగావాట్ల లేదా అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న గ్రిడ్ కనెక్టెడ్ సోలార్, విండ్ ప్రాజెక్ట్లో ఒక ప్రాజెక్ట్ కన్సల్టేషన్ కలిగిన ఇరిగేషన్ లేదా కమిషనింగ్ విభాగాల్లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం లేదా పిఎస్సి అభ్యర్థులకు ఒక కండిషన్ ఉంది. మీరు E5 గ్రేడ్ లేదా దానికి ఈక్వలెంట్ స్కేల్లో 80,000 నుంచి 2,20,000 వరకు కనీసం 2 సంవత్సరాల సర్వీస్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ అండ్ మైండ్ బ్లోయింగ్ శాలరీ అయితే ఉందండి దీనికి. ఈ పోస్టుకు గరిష్ట వయసు 44 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి అయితే. ఇక శాలరీ స్కేల్ అయితే చూసుకుంటే మాత్రం 90,000 నుండి 2,40,000 వరకు ఉంటుంది. మీ స్టాటిక్ బేసిక్ పేనే అక్షరాల 90,000తో అయితే మొదలవుతుంది. దీనికి తోడుగా సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మాత్రం మీకు మంచి జీతం అనేది వస్తుంది, లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసాం కదా, ఇప్పుడు సెలక్షన్ ఎలా చేస్తారు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. అప్లికేషన్ షార్ట్ లిస్ట్ లేదా స్క్రీనింగ్ అయితే చేసిన తర్వాత అవసరాన్ని బట్టి మేనేజ్మెంట్ మల్టీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ పెడుతుంది. ఇందులో రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు, లేదా వీటన్నింటిని కూడా కాంపిటీషన్లో కూడా పెట్టచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే రూల్స్ చూసుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు మరియు పీడబ్ల్యూబీడీ వారికి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా వారి యొక్క గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అయితే ఉంటుంది. ఇక హెల్త్ స్టాండర్డ్స్ చూసుకోవాల్సింది ఏంటంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులు జాయిన్ అయ్యే ముందు కనీసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో లెవెల్ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. మెడికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, ఒకసారి మీరు అవి చూసుకోండి. ఇప్పుడు మనం చెప్పబోయేది ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదంటే చాలా జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ కేవలం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్కి వెళ్ళేసి మీరు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉందని చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకైతే 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. కానీ మన ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మరియు మహిళా అభ్యర్థులకు మాత్రం ఎటువంటి ఫీజు అనేది తీసుకోవట్లేదు, అంటే ఫీజు అసలే లేదు. సో మా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ, ఒక మహిళా అభ్యర్థి మాత్రం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే నోటిఫికేషన్లో స్పెషల్ నోట్ ఇచ్చారు వారు. మీ 10వ తరగతి సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్, మీ డిప్లొమా, బీటెక్ మార్క్షీట్లు అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యూనివర్సిటీ CGPAని పర్సంటేజ్లోకి మార్చే ఫార్ములా సర్టిఫికేట్లో కూడా పెట్టాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారంగా, అంటే ఇప్పుడు చేస్తున్న జాబ్ నుండి మొదలుకొని మీ మొదటి జాబ్ వరకు వరుస క్రమంలో మాత్రం పెట్టాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అందులో ఆఫర్ లెటర్, జాయినింగ్ ఆర్డర్, రిలీవింగ్ లెటర్స్తో పాటు ప్రతి సంవత్సరం 2 పే స్లిప్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే మాత్రం అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. అండ్ గవర్నమెంట్ పిఎస్సి ఉద్యోగులకు మాత్రం ఇంటర్వ్యూ టైంలో NOC మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే వారు ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ 11 జూలై 2026 నుండి అయితే ప్రారంభమైంది మరియు అప్లై చేయడానికి చివరి తేదీ మాత్రం 31 జూలై 2026 సాయంత్రం 6 గంటల వరకు మాత్రం టైం ఉంది. కాబట్టి లాస్ట్ మినిట్ రష్ లేకుండా ఇప్పుడే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీ మంచి జీతంతో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటటువంటి ఆపర్చునిటీ మాత్రం మీరు మాత్రం మిస్ చేసుకోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కానీ, మీకు ఉపయోగం అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీరింగ్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ప్రతి పాయింట్ క్లియర్గా వివరించే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లైడ్ అని చెప్పేసి పెట్టేసేయండి. ఆల్ ద బెస్ట్.